ఓకేనా? ఏమి మిత్రులందరికీ మిత్రులారా, ఇలా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో చాలా మాల సంఘాలు అన్నీ కలిసి వర్గీకరణకు వ్యతిరేకంగా భారత బంద్కి సహకరించారు చాలామంది. కొంతమంది మిత్రులు అయితే యథావిధిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం జరిగింది, వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళడం జరిగింది. ఇది నీకోసం జరిగే పోరాటంలో నువ్వు పాల్గొనకపోతే నువ్వే అన్యాయం పోతామని అంబేద్కర్ గారు ఎన్నో మార్లు చెప్పారు. ఏదో చిన్నదానికి పెద్దదానికి మన వాళ్ళు ఎప్పుడు స్పందించడం లేదు, చాలా సిగ్గుచేటు. పైగా నేనున్నటువంటి పార్లమెంట్ నుండి ఒక్కరు కూడా పాల్గొనలేదు. అందుకే ఎక్కడో సింగరాకొండకు సంబంధించి సింగరాకొండ వెళ్ళి బంద్ చేయాల్సి వచ్చింది మిత్రులారా. పైగా ఈ వర్గీకరణకు సంబంధించి మనం రాజ్యాధికారానికి దగ్గరగా వస్తున్నామని చెప్పి మోడీ ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు ద్వారా, అది అందరికీ తెలిసిన విషయమే. ఎలాగైనా ప్రతి ఒక్కరూ తిప్పికొట్టండి. పైగా మాల కులంలో పుట్టిన ప్రతి ఒక్కడు దయచేసి కొద్దిగైనా జాతి రోసాన్ని, ఒకప్పుడు రాజ్యాలు పరిపాలించిన వాళ్ళు రా స్వామి అని 100 సార్లు చెప్పుకుంటా. చిన్నోని కానీ పెద్దోని కానీ నేను ఎన్నో మార్లు చెప్పుకుంటా. ఒరే ఒకప్పుడు రాజ్యాలు వెళ్ళినోరా నాగవంశానికి సంబంధించిన వాళ్ళు రా. ఈనాడు ఏమైందో మరి, ఆ రోషం ఎట్టుపోయిందో, ఆ పౌరుషం ఎట్టుపోయిందో. ఈనాడు మనకు సంబంధించి ఒక పోరాటం జరుగుతుంటే ఒక్కడు కూడా అంటే తెలియక రాలేకపోతున్నారో, లేకపోతే తెలిసి కూడా మనకెందుకు లేనుకుంటున్నారు. ఇప్పుడు వాడెవడికో 10 ఉద్యోగాలు పోయి మనకు 5 ఉద్యోగాలు వస్తే మనం అన్యాయం పోతున్నట్టే కదా. అంబేద్కర్ గారు రిజర్వేషన్ అనేది కల్పించింది పేదరికాన్ని. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోండి. పైగా నేనున్నటువంటి గడ్డలో నుండే ఒక్కడు కూడా రాకపోవడం సిగ్గుచేటు. మేబీ వాళ్ళు మనకు తెలియకుండా ఏమన్నా చేస్తున్నారేమో ఉద్యమాలు. కాబట్టి ఎగనైనా దయచేసి సిగ్గు తెచ్చుకొని ఎప్పుడైనా నీ కోసం జరిగే పోరాటంలో నువ్వు పాల్గొనాలా. మాలగా పుట్టిన ప్రతి ఒక్కడు రోషానికి ప్రతీక. నువ్వు ఏ పని చేసుకున్నా ఒక్కరోజు ఏమవుతుంది, ఒకరోజు ఉద్యోగానికి పోకపోతే ఏమవుతుంది, ఒకరోజు పనికి పోకపోతే ఏమవుతుంది. నేను ఆల్రెడీ నిన్న కూడా చెప్పిన ఫేస్బుక్ లైవ్ ద్వారా, ఎట్టి పరిస్థితుల్లో పాల్గొనండి. ఇది మనం రాజ్యాధికారానికి దగ్గర అవుతున్నామని చెప్పి మోడీ ఇచ్చినటువంటి తీర్పు సుప్రీంకోర్టు ద్వారా కొన్ని 100 సార్లు చెప్పడం జరిగింది. నాకు ఈనాడు బాగలేకపోయినా నేను ఎందుకు మాట్లాడడం జరుగుతుంది. నేను ఈనాడు సాగు బతుకుల మధ్య ఉండి కూడా ఎక్కడో 30 కిలోమీటర్ల దూరం అవతలకి వెళ్ళి ధర్నా చేయాల్సిన అవసరం నాకేమొచ్చింది. భారత బంద్కి నేను మద్దతు ఇవ్వాల్సిన అవసరం నాకు ఎందుకు వచ్చింది? జాతి కోసం కాదా? ఒక పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి ఉండి కూడా నేను వెళ్ళాల్సిన అవసరం నాకేమొచ్చింది? నా పార్టీకి తెలియకుండా నేను వెళ్ళాను. ఈనాడు నన్ను సస్పెండ్ చేయరా. దయచేసి మిత్రులారా, మాల బిడ్డలందరూ, ప్రజాస్వామ్యవాదులందరూ ఇకనైనా కొద్దిగా ఆలోచన చేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకోసారి ఉన్నప్పుడు సహకరించండి, మద్దతు తెలుపుతారని కోరుకుంటూ జై భీములు తెలియజేస్తాం. జై భీమ్.